ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీరందరూ కూడా స్పిరిచువల్గా స్టేబుల్గా ఉండాలని, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల చేత మీరు నింపబడాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. నా యందు మీరును, మీ అందు నా మాటలను నిలిచి ఉండేళ్ళ మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తానని మన ప్రభువారు వాగ్దానం చేశారు. ఆయనలో నిలిచి ఉండడం అంటే దేవుని వాగ్దానాలను మనం నమ్మడం, వాగ్దానాల మీద ఆధారపడడం. క్రైస్తవునికి బలం ఏంటి అంటే దేవుని వాగ్దానాలే. మన శరీరానికి వైటమిన్స్ బలమిస్తున్నాయి. అదేవిధంగా మన లోపల ఉన్న ఆత్మకు దేవుని వాగ్దానాలే విటమిన్ లాంటివి కదా. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకుందాం, ఆయన కృపలో వర్ధిల్లుదాం. మీ అందరి కోసం మేము చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. అండ్ వీ బిలీవ్ దట్ యు ఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాగ్దానాన్ని చదువుకుందామా? కీర్తన గ్రంథం 18వ కీర్తన 3వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. Psalm 18 and verse 3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దావీదు మహారాజు రచించిన కీర్తన ఇది. తన అనుభవాల్లోంచి ఒక్కొక్క కీర్తన ఆయన రాసుకుంటూ వచ్చారు కాబట్టే అవి మనకు బాగా దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం కూడా అలాంటి అనుభవాల్లోనే కొన్నిసార్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కీర్తనీయుడనే యెహోవాకు నేను మొర్రపెట్టాను. కీర్తనీయుడు అన్న మాటకు ఇంగ్లీష్లో హీఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్ అనే మాట స్తుతి నొందదగినవాడు, ఆరాధనీయుడు, మహిమకు పాత్రుడు ఆయన. నువ్వు స్తుతించాలి అనుకుంటే ప్రభువుని మాత్రమే స్తుతించాలి. ఆరాధించాలి అనుకుంటే ప్రభువును మాత్రమే నువ్వు ఆరాధించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి. ఇంకెవ్వరు ఆరాధనకు యోగ్యులు కాదు. కొంతమంది ఎవరైనా చిన్న మేలు చేస్తే ఇంక మీరు దేవుడండి, మీరు తప్ప ఇంకెవ్వరు లేరండి అని చిన్న మేలు పొందగానే వాళ్ళని తీసుకెళ్ళి దేవుడి స్థానంలో పెట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయవేత్తలను ఈ రోజున చాలామంది దేవుళ్ళు అనుకుంటున్నారు. సినిమా యాక్టర్లని మా దేవుడండి, మా దేవుడి సినిమా వచ్చిందండి అని చెప్పి కొంతమంది సినిమా యాక్టర్లు దేవుళ్ళు చేసేసారు ప్రపంచంలో. నమ్మో దేవుని బిడ్డ, నీ దేవుడు తప్ప, ప్రభువు తప్ప, ప్రభువుని యేసుక్రీస్తు వారు తప్ప ఎవరును ఆరాధనకు యోగ్యులు కాదు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టాను. నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నానని దావీదు భక్తుడు తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? శ్రమ రాగానే కృంగిపోతున్నావు? శ్రమ రాగానే ఎలా చనిపోతే బాగుంటుంది, ఈజీగా సూసైడ్ చేసుకోవాలంటే ఎలా అని గూగుల్లో వెతుకుతున్నావేమో, లేదా ఆత్మహత్య తలంపుల చేత పీడించబడుతున్నావేమో, ఎవరు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో విధంగా హాని చేసుకోవాలనే ప్రయత్నాలు నీలో ఉన్నాయేమో. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సలో మోకాళ్ళు వేయగలిగితే, నిన్ను లేవనెత్తగలిగినవాడు, బలపరచగలిగినవాడు, ఉద్ధరించగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సామర్థ్యం కలిగినవాడు. అపవాది కొన్నిసార్లు నిన్ను చాలా తీవ్రంగా శోధిస్తూ ఉంటాడు. ఎంత తీవ్రత అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి, ఇంకంతే, ఇంక నా జీవితం అయిపోయింది అన్న పరిస్థితిలోనికి అపవాది నేను తీసుకొచ్చి ఇబ్బంది పాలు చేయాలని ప్రయత్నం చేసిన ఆ సమయంలోనే 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో బలాన్ని పొందుకుంటావు. సౌలు చేతిలో నుండి విడుదల పొందిన దినమున దావీదు దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన ఇది. ఎన్నో శ్రేష్టమైన విషయాలు దానిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. నేను మొరపెట్టాను నా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. ఒక రోగము నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఒక వ్యాధి నిన్ను బలహీనపరిచేస్తుందా? ఒక నింద నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేసేస్తుందా? ఎడబాటు, ఒంటరితనం అనేది నిన్ను భయంకరంగా కృంగదీస్తుందా? నిన్నటి వరకు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజున నీకు తాంటేకలు కడుతున్నారా? అంటే నీ మీద నిందలేస్తున్నారా? బాధను అనుభవిస్తున్నావేమో, వేదన అనుభవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జీవాన్ని పొందాలా? జీవాధిపతి అనే దేవుని దగ్గర నువ్వు రావాలి. కీర్తనీయుడైన దేవునికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా శత్రువుల చేతిలో నన్ను ఏం చేశాడు? విడిపించాడు. శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు చుట్టూ చేరి ఉన్నప్పుడు దేవుడు శత్రు బలగము నుండి, శత్రు బలము నుండి మనల్ని విడిపించగలిగినవాడు. మనందరికీ తెలుసు, మన ప్రధాన శత్రువు అపవాది, సాతాను శక్తి నుండి, బలము నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయన. లోకం మనకు శత్రువుగా ఉంది. అనేక సార్లు భక్తి జీవితం నుండి, విశ్వాసము నుండి, దేవుని మీద నీకున్న ఆసక్తి నుండి వెనకకు లాగాలని లోక సంబంధమైన వ్యక్తులు, అవిశ్వాసులైన వారు నిన్ను ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు ప్రభువును విడిచిపెట్టినట్లుగా.
నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడినప్పుడు అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో పొందుకోగలవు. దేవుణ్ణి శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది క్రైస్ట్ టిప్ సెంటర్లో, మన బ్రాంచ్ సంఘాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ప్రార్థన ద్వారా అనేక మంది విడుదల పొంది ఈ రోజున ప్రభువును స్తుతించు వారిగా ఉన్నారు. తరుముతున్న శత్రువుల నుంచి దేవుడు విడిపించాడు. నీ గత జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి లేదా అనాలోచితమైన సంఘటనలను బట్టి నీ జీవితంలో అత్యంత భయంకరమైన వినాశనాన్ని ఎదుర్కొంటున్నావా? బ్లాక్మెయిల్ చేయబడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి శత్రు బలము నుండి యేసు ప్రభు నిన్ను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందికి విడుదల ఇచ్చాడు. ఆయన దురాత్మ శక్తుల నుండి, అపవిత్రాత్మ శక్తుల నుండి, దయ్యపు శక్తుల ప్రభావం నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చేవాడు. ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు, ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చూస్తావు. కీర్తనేయడం దేవునికి మొర్రపెట్టండి. ఈరోజు వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. నువ్వు కీర్తనీయుడు నాయన, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు ప్రభువా. మేము నీకు మాత్రమే మొర్రపెట్టులాగున ప్రభువా మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నాము. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించే దేవుడు. మా ప్రియులు ఎవరెవరైతే ఈ రోజున తరుమబడుతున్నారో అయ్యా, ఇబ్బందులు పాలవుతున్నారో శత్రువుల వలన, ఖచ్చితంగా వారి మీద జయము దయచేయండి, మహిమతో వారిని నింపండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి, కనికరంతో నింపండి. యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.